హాయ్ వ్యూవర్స్, నమస్కారం అండి. మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్రపేట నుంచి అండి. ఈరోజు మనం వీడియోలో ఈ త్రిపుర సిల్క్ పోచంపల్లి బోర్డర్ ప్లెయిన్ శారీస్ చూపిస్తామండి. ఇందులో దాదాపుగా 50 కలర్స్ వచ్చినాయండి. ఈసారి మీకు చాలా కలర్ ఆప్షన్ ఇచ్చామండి. ఈ క్లాత్ స్పెషాలిటీ ఏంటంటే కాటన్ విత్ సిల్క్ మిక్స్డ్ అండి. కాటన్ 70%, సిల్క్ 30% మిక్స్డ్. వాషబుల్, కలర్ గ్యారంటీ, చాలా స్మూత్గా ఉంటుందండి శారీ. ఇది చాలామంది కొన్నారండి. మనం ఇదే శారీస్ని గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అమ్ముతున్నామండి. చాలామంది తీసుకుంటున్నారండి. ఇవి బల్క్గా తీసుకుంటారండి ఎక్కువ, ఎందుకంటే రేటు చాలా రీజనబుల్గా ఉంటుందండి. కేవలం 1100కే ఇస్తున్నాం మనం ఈ శారీని. అందువల్ల ఏంటంటే ఎవరైనా పెట్టుబడి శారీస్కి కానివ్వండి, రెగ్యులర్ యూజ్కి కానివ్వండి బాగా వాడుతున్నారండి ఈ శారీస్ని. కాటన్ 70%, 30% సిల్క్ అండి. అందువల్ల ఏంటంటే మీకు ఇది వాష్ చేసి ఐరన్ చేసుకొని మామూలుగా మీరు కట్టుకోవచ్చు అండి. అంటే గంజి పెట్టాల్సిన అవసరం ఉండదండి. కాటన్ శారీస్ మాదిరిగా వాష్ చేయగానే తుక్కు అయిపోదండి. ఇది కొంచెం బాగానే ఉంటుంది, క్లాత్ స్మూత్గా ఉంటుంది. సో దీనిలో 50 కలర్స్ పైనే ఉన్నాయండి. దాదాపు అన్ని కలర్స్ చూపిస్తానండి. ఓపిక్గా చూడండి, ఓపెన్ చేసి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. దీనిలో ఫస్ట్ కలర్ అండి. ఇది బేబీ పింక్ విత్ కల్నేత శారీ అండి. ఇది పీ గ్రీన్ మీద రత్నావళి అండి. కల్నేత ప్యారెట్ గ్రీన్ మీద రత్నావళి కల్నేత శారీ. ఇది కింద పైన పోచంపల్లి బోర్డర్ వస్తుందండి. ఈ పోచంపల్లి బోర్డర్ని చూడండి, గమనించండి. ఇదేంటంటే దూరానికి బాగా షైనీగా కనిపిస్తుందండి. ఒక పోగు జర్రి, ఒక పోగు పోచంపల్లి బోర్డరు, ఒక పోగు జర్రి, ఒక పోగు పోచంపల్లి, అంటే అలా అతికారు అనమాట ఈ ఇక్కత్ బోర్డర్ని. అందువల్ల ఏంటంటే దగ్గరికి పెద్దగా తెలియదండి దీని ఎఫెక్ట్. దూరానికి చాలా బాగుంటుందండి దీని ఎఫెక్ట్. ఇదే బోత్ సైడ్స్ ఉంటుందండి, 2 పక్కల ఇదే బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. ఈ కమ్మ వచ్చేటప్పటికి దీన్ని సారల పళ్ళు అంటామండి. అంటే ఇది తక్కువ రేటు శారీ కాబట్టి సింపుల్గా ఉంటుందండి. కమ్మి లైన్స్ కమ్మి అంటాము. ఇది బేబీ పింక్ విత్ కల్నేత శారీ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కలర్ కాంబినేషను. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది 1100కే ఇస్తున్నామండి మీకు శారీ. చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి. బయట 1500 పైన అమ్ముతున్నారండి ఈ శారీని. మేము కేవలం 1100కు మాత్రమే ఇస్తున్నాము ఈ శారీని. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది నెక్స్ట్ కాంబినేషన్ అండి, రెడ్ విత్ పెసరపచ్చ అండి. చూడండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా. రెడ్ విత్ పెసరపచ్చ, 2 పక్కల పోచంపల్లి బోర్డర్ ఉంటుంది. సారల పళ్ళు ఉంటుందండి. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్లో వస్తుంది. శారీ వచ్చేటప్పటికి పెసరపచ్చ కలర్ వస్తుందండి. ఇది లైట్ పెసర అండి. ఇది చాలా బాగుంటుంది కాంబినేషను. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది బేబీ పింక్ విత్ రత్నావళి అండి. చూడండి ఎంత బాగుందో రత్నావళి కలరు. శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ కలర్లో వస్తుంది. శారీ అంతా కూడా రత్నావళి కలర్లో వస్తుందండి. ఈ శారీస్ ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ నేసిన శారీలకిను ఈ శారీకి ఏంటంటే డిఫరెంట్. ఇది మంగళగిరి స్టైల్లో నేయించామండి. అందువల్ల క్లాత్ స్మూత్గా వచ్చిందండి బాగా. ఇంతకుముందు త్రిపుర సిల్క్ వేరండి, ఇప్పుడు ఈ త్రిపుర సిల్క్ వేరండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆరెంజ్ విత్ బిస్కెట్ అండి. చూడండి, ఆరెంజ్ విత్ బిస్కెట్. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వస్తుంది. శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి. దీన్ని డ్రాప్ కలర్ అని కూడా అంటారండి. బిస్కెట్ కలరు ఆర్ డ్రాప్ కలరు. చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది క్రీమ్ కలర్ పాట్నాకి వైలెట్ కలర్ బాడీ అండి. క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు. శారీ అంతా కూడా వైలెట్ కలర్ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కలర్ కాంబినేషను. ఈ త్రిపుర సిల్క్లో కూడా ఏం చేసామంటే ఆల్మోస్ట్ పట్టు శారీస్లో వాడే కలర్ కాంబినేషన్స్ వాడామండి. చాలా బాగుంటున్నాయండి కాంబినేషన్స్. చాలా స్మూత్గా ఉంటాయి శారీస్. చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చినాయండి ఇవి. అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలండి ఇవి. ఇదో కలర్ కాంబినేషన్ అండి. చూడండి, డార్క్ చంద్రకాంత్ అండి. అది పళ్ళు
చంద్రకాంతలో డార్క్ కలరు. శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషను. ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ విత్ డార్క్ కలర్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి. మంచి కాంబినేషన్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్, కేవలం 1100కే ఇస్తున్నామండి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది రత్నావళి విత్ చాక్లెట్ అండి. పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ వస్తుందండి. శారీ అంతా కూడా ఈ విధంగా చాక్లెట్ కలర్ ఉంటుందండి. బోత్ సైడ్స్ ఈ ఇక్కత్ బార్డర్ ఉంటుంది చూడండి. జర్రీ ప్లస్ పోచంపల్లి పోగు రెండు కలిపి ఉన్నందువల్ల చాలా షైనింగ్గా ఉంటుందండి. దూరానికి చాలా బాగా కనిపిస్తుంది బోర్డరు. ఇక్కత్ బార్డర్ అండి. ప్లెయిన్ శారీస్ ఎక్సలెంట్గా ఉంటాయండి. చాలా స్మూత్ క్లాత్, మంచి క్వాలిటీ అండి. కలర్ గ్యారంటీ, వాషబుల్. అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్గా ఇవి వాషబుల్ శారీస్ అండి. మీరు చక్కగా వాష్ చేసుకొని వాడుకోవచ్చు అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. చూడండి, గచ్చకాయ రంగు అండి. ఇది గచ్చకాయ కలరు ప్లస్ బాడీ వచ్చేటప్పటికి పిస్తా అండి. చూడండి, ఇది పిస్తా గ్రీను. ఇది పట్టులో వాడతామండి జనరల్గా. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది పట్టులో. మనం ఈ త్రిపుర సిల్క్లో కూడా వాడుతున్నామండి. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది గచ్చకాయ కలర్కి పిస్తా గ్రీన్ అండి. మంచి కాంబినేషన్ అండి. ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి. ఇదో కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆరెంజ్ విత్ స్మిత అండి. పళ్ళు బ్లౌజ్ మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది. శారీ అంతా కూడా స్మిత కలర్ వస్తుందండి. చూడండి ఎంత బాగుందో కలరు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. మీకు 1100 కాస్ట్లో ఇన్ని ఐటమ్స్ చూడండి. ఇది ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయో ఈ శారీకి. వాషబుల్ శారీస్, కలర్ గ్యారంటీ శారీస్, ప్లస్ స్మూత్గా ఉంటాయి. ఎక్సలెంట్ క్వాలిటీ, 100% ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% హ్యాండ్లూమ్ శారీస్ అండి. చేతి మీద నేసిన చీరలు అనమాట. ఇదో కలర్ కాంబినేషన్ అండి. రెడ్ విత్ వైట్ అండి. ఇది చూడండి, రెడ్ అండ్ వైట్ కాంబినేషను చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషను కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి. ఇదో కలర్ కాంబినేషన్ అండి. చూడండి, ఇది వైలెట్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి. వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి. చూడండి ఎంత బాగుందో శారీ. ఈ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదో కలర్ కాంబినేషన్ అండి. రెడ్ విత్ పిస్తా గ్రీన్ అండి. చూడండి, ఈ పిస్తా గ్రీన్ ని చాలా కాంబినేషన్స్ లో నేయించామండి. రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి. మంచి కాంబినేషన్ అండి. ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది సీ గ్రీన్ పాట్నా అండి. అంటే పళ్ళు బ్లౌజ్ మీకు సీ గ్రీన్ వస్తుంది. శారీ అంతా కూడా చంద్రకాంత కలర్ అండి. శారీ అంతా కూడా డార్క్ చంద్రకాంత అండి. చాలా బాగుంటుంది కలరు. చాలా మంది ఇష్టపడతారండి డార్క్ కలర్స్ని. అందుకని డార్క్ కలర్స్, లైట్ కలర్స్, మీడియంగా ఉండేవి అన్ని రకాలు నేయించామండి. మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది పెసరపచ్చ విత్ పింక్ అండి. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసరపచ్చ వస్తుంది. శారీ అంతా కూడా పింక్ కలర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది రెడ్ విత్ చాక్లెట్ అండి. రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మీకు చాక్లెట్ కలర్లో ఉంటుందండి. చాలా మంచిగా ఉందండి ఈ కలర్ కాంబినేషన్. కానీ మెయిన్ ఏంటంటే క్లాత్ చాలా స్మూత్గా ఉంటుందండి. మీకు ఒక్కసారి వాష్ చేశారంటే ఇంకా స్మూత్ అవుతుందండి. ఎందుకంటే మేము ఈ వీవింగ్ చేసేటప్పుడు కొంచెం గంజి అవి వాడతారండి. హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి గంజి యూజ్ చేస్తారు. మీరు ఒక్క వాష్ చేశారంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా తయారవుతుందండి శారీ. చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ వచ్చేటప్పటికి మీకు ఇది కల్నేత శారీ అండి. ఇది ఎల్లో మీద కనకాంబరం వేసిందండి. ఇది ఎల్లో మీద కనకాంబరం డబుల్ షేడెడ్ శారీ, కల్నేత శారీ అండి. చాలా బ్యూటిఫుల్గా షేడింగ్ కనిపిస్తుందండి. ఎల్లో కనబడుతుంది, కనకాంబరం కనిపిస్తుందండి. రత్నావళి పళ్ళు బ్లౌజ్ అనేది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి. చూడండి, పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత. శారీ అంతా కూడా రేడియం గ్రీన్ కాంబినేషన్ అండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్. ఇది
రేడియం గ్రీన్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. మేము తయారు చేసే శారీస్ ఏవైనా సరే 5.4 మీటర్ ఉంటుందండి గట్టిగా శారీ. 5.4 మీటర్ శారీ ఉంటుంది. ఎబో 80 పాయింట్స్ బ్లౌజ్ ఉంటుందండి. ప్రతి శారీ కూడా విత్ బ్లౌజ్ వస్తుందండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది రెడ్ విత్ గ్రే అండి. చూడండి, రెడ్ కలర్కి గ్రే కలర్ అన్నమాట. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్లో వస్తుంది. శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్లో ఉందమ్మా. ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది సీ గ్రీన్ విత్ నల్ల పచ్చ అండి. సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా నల్ల పచ్చ వస్తుందండి. అంటే డార్క్ గ్రీన్లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట. దీన్ని నల్ల పచ్చ అంటారు. ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్, శారీ కలర్ వచ్చేటప్పటికి నల్ల పచ్చ. చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి. చూడండి శారీ ఎంత బాగుందో. ప్యారెట్ గ్రీన్ శారీ, పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ కలర్ వస్తుందండి. ఇదిగోండి బేబీ పింక్ పళ్ళు, ఇది జాకెట్ అండి. పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్, శారీ వచ్చి ప్యారెట్ గ్రీన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది వైలెట్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి. ఇది వైలెట్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్, శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్యారెట్ గ్రీన్. ఇది ఎక్సలెంట్గా ఉందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. చాలా మంచి కాంబినేషన్స్ అండి ఇవి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. చూడండి ఎంత బాగుందో. చంద్రకాంతకి మ్యాంగో కలర్ అండి. ఇది మ్యాంగో కలర్. శారీ అంతా మ్యాంగో కలర్ ప్లెయిన్ వస్తుంది. ప్లస్ మంగళగిరి స్టైల్లో నేయించామండి ఇవి. ఇక్కత్ బోర్డరు జరీతోటి కలిపి ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. మంచి మెటీరియల్ యూజ్ చేసాము. ఈ వాషబుల్ కలర్ గ్యారంటీ శారీస్ అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది పెసరపచ్చ విత్ బాటిల్ గ్రీన్ అండి. చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది బాటిల్ గ్రీన్ విత్ పెసరపచ్చ అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజుకి క్రీమ్ కలర్ శారీ వస్తుందండి. చూడండి, క్రీమ్ కలర్ శారీ, పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్లో వస్తుందండి. ఇది చాలా రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అండి. బాగా వెళ్తుందండి ఈ కాంబినేషన్. కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజుకి రత్నావళి కలరు శారీ అండి. చూడండి, చాలా రెగ్యులర్గా వెళ్ళే కాంబినేషన్ అండి. ఇది వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా డార్క్ రత్నావళి వస్తుందండి. ఇది చాలా రెగ్యులర్ కాంబినేషన్ అండి. ఇది మనం ఏ మోడల్ శారీస్లో నేయించినా కానీ ఈ కలర్ వెళ్ళిపోతుందండి. చాలా బాగుంటుంది అనమాట. బాగా సేల్ అవుతాయి ఇవి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ అండి. ఇది తర్వాత ఇది పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత. శారీ వచ్చేటప్పటికి కల్నేత శారీ అండి. చూడండి, ఇది ప్యారెట్ గ్రీన్కి రత్నావళి కలర్ కాంబినేషన్ అండి. ఇది క్రాస్ కలర్ కాంబినేషన్ అంటాము. ప్యారెట్ గ్రీన్కి రత్నావళి అండి. డబుల్ షేడెడ్ శారీ, కల్నాథ్ శారీ అంటాము. ఈ చీర ఒక పక్క నుంచి రత్నావళి షేడ్, ఒక పక్క నుంచి గ్రీన్ షేడ్ కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ. కలర్ కాంబినేషన్ క్రాస్ కలర్ అయినందువల్ల చాలా ఎక్సలెంట్గా షైనింగ్ వచ్చిందండి. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా నల్ల పచ్చ వస్తుందండి. శారీ నల్ల పచ్చ వస్తుంది. పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి. చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు. శారీ అంతా కూడా కల్నేత శారీ అనండి. ఇది రత్నావళి కలర్కి ఎల్లో కలర్ వేసామండి. ఎల్లో విత్ రత్నావళి కల్నేత శారీ అండి. ఇది ఒక పక్క నుంచి రత్నావళి షేడ్ కనబడుతుంది, ఒక పక్క నుంచి ఎల్లో షేడ్ కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్లో ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది చంద్రకాంత వైట్ అండి. పళ్ళు బ్లౌజు చంద్రకాంత వస్తుంది. శారీ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుందండి. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. కొంతమంది ఈ వైట్ కలర్ ఇష్టపడుతున్నారండి, వాళ్ళ కోసం నేయించాము అన్ని కలర్స్లో కూడా.
మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది కావాల్సిన వాళ్ళు అడగండి అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది సీ గ్రీన్ విత్ ఆరెంజ్ అండి. చూడండి, పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది. శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి. ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఆరెంజ్ విత్ సీ గ్రీన్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది రెడ్ విత్ పెసర అండి. ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా పెసర పచ్చ వస్తుందండి. పెసర పచ్చ లైట్ పెసర అనమాట. చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా. కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది పెసర పచ్చ విత్ లైట్ పింక్ అండి. ఇంగ్లీష్ కలర్ అంటాం కదండి, ఇదండి కాంబినేషన్. ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర వస్తుంది. శారీ అంతా కూడా లైట్ పింక్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. లైట్ కలర్ కాంబినేషన్. ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి. చూడండి ఎంత బాగుందో. ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ లైట్ కాంబినేషన్ అనమాట. ఈ అంటే ఆరెంజ్ క్రీమ్ మీద ఈ ప్యారెట్ గ్రీన్ వేసామండి. అందువల్ల ఈ ప్యారెట్ గ్రీన్ మీకు లైట్ కలర్ గా వచ్చింది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. క్రీమ్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ వేసినందువల్ల లైట్ గా వచ్చిందండి కలర్. చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి. ఇదొక కాంబినేషన్ అండి. ఇది రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి. రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి. రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇది కూడా డబుల్ షేడెడ్ శారీ అనండి. ఇది పింక్ మీద గ్రీన్ వేసామండి. పింక్ కలర్ ఓ పక్క కనిపిస్తుంది, ఓ పక్క ఏమో గ్రీన్ కలర్ పింక్ కలర్ అండి. కల్నేత శారీ, డబుల్ షేడెడ్ శారీ అనమాట. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది చంద్రకాంత విత్ రత్నావళి అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్. చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా రత్నావళి కలర్ వస్తుందండి. ఇక్కత్ బార్డర్ కూడా ఉంటుందండి. చాలా బాగా ఉందండి ఇక్కత్ బార్డర్. చూడండి, జర్రీ విత్ ఇక్కత్ బార్డర్ కలిపిందండి. అందువల్ల మంచి షైనీగా కనిపిస్తుందండి మీకు ఇక్కత్ బార్డర్ దూరానికి. చాలా బాగుందండి ఫ్లవర్ డిజైన్ తోటి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. లైట్ కలర్ కాంబినేషన్. సీ గ్రీన్ విత్ కల్నేత శారీ అండి. ఇది కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది. శారీ వచ్చేటప్పటికి కనకాంబరం అండ్ మ్యాంగో కాంబినేషన్ అండి. కనకాంబరం అండ్ మ్యాంగో కాంబినేషన్. సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్, శారీ వచ్చేటప్పటికి కల్నేత శారీ వస్తుందండి. చాలా బాగుందండి కాంబినేషన్. ఇది కనకాంబరం విత్ మ్యాంగో కలర్ అండి. చాలా మంచిగా ఉందండి కలర్. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఈ క్రీమ్ కలర్ పాట్నాలోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి. ఇది క్రీమ్ కలర్ లోనే చాక్లెట్ కలర్ అండి. ఇందాక ఒక కలర్ చూపించాను. ఈ క్రీమ్ కలర్ పాట్నాలో పళ్ళు బ్లౌజ్ లో ఇది ఒక కలర్ అండి. చాక్లెట్ కలర్ అండి. శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వస్తుందండి. చాలా బాగుంటుందండి శారీ. ఇది కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో. మనం ఇదే కలర్ కాంబినేషన్స్ ని పట్టు శారీలో కూడా నేయిస్తున్నామండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. లైట్ కాంబినేషన్. ప్యారెట్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో అండి. చూడండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు, శారీ అంతా కూడా లెమన్ ఎల్లో వస్తుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ ప్యారెట్ గ్రీన్ వస్తుందండి. మంచి కాంబినేషన్ అనేది, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కాంబినేషన్. లైట్ కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు ఇది తీసుకోవచ్చండి. ఇదొక కలర్ కాంబినేషన్ అనేది బేబీ పింక్ విత్ డార్క్ గ్రీన్ అండి. బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మీకు డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి. చాలా బాగుందండి కాంబినేషన్. చూడండి, డార్క్ గ్రీన్ విత్ బేబీ పింక్ అండి. ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. వైలెట్ విత్ కల్నేత శారీ అండి. ఇది చూడండి, పీ గ్రీన్ కి రత్నావళి కల్నేత అండి. పీ గ్రీన్ కి రత్నావళి కల్నేత శారీ. ఇందాక కూడా వేరే కలర్ లో చూపించానండి. ఈ రత్నావళి కలర్ కాంబినేషన్ లో ఇది కూడా పీ గ్రీన్ విత్ రత్నావళి అండి. చాలా మంచి కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుందండి. పళ్ళు బ్లౌజ్ కూడా ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది చంద్రకాంతకి పిస్తా అండి. చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ మాత్రం పిస్తా కలర్ లో ఉంటుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్. చంద్రకాంత పళ్ళు బ్లౌజ్, పిస్తా కలర్, పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి. ప్లెయిన్ శారీ, చాలా స్మూత్ గా ఉందండి. ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది పింక్ విత్ కల్నేత శారీ అండి. ఇది కూడా
యాక్చువల్గా ఇది ఏంటంటే పీ గ్రీన్ మీద కనకాంబరం వేసామండి. పీ గ్రీన్ మీద కనకాంబరం వేసామన్నమాట. పీ గ్రీన్ ఓ పక్క, కనకాంబరం ఓ పక్క షేడ్ కనిపిస్తుందండి. చాలా బాగుందండి ఇది. పీ గ్రీన్ విత్ కనకాంబరం శారీ, బేబీ పింక్ పార్ట్నర్ అంటే పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్ వస్తుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది చాక్లెట్ విత్ పిస్తా గ్రీన్ అండి. చూడండి, చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ చాలా కాంబినేషన్స్లో నేయించామండి. మీకు ఏది నచ్చితే అది అడగండి అండి, స్క్రీన్ షాట్ తీసి. చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి, బ్యూటిఫుల్గా వచ్చినాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి. పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ ఉంటుంది. శారీ అంతా కూడా లైట్ కలర్ స్మిత అండి. అంటే ఇది ఇట్లా లైట్ ఎందుకు అయిందంటే దీన్ని క్రీమ్ కలర్ మీద నేయించామండి. క్రీమ్ కలర్ మీద స్మిత కల్నేత ఇది, అందువల్ల మీకు లైట్గా వచ్చింది అనమాట. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది. కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది మ్యాంగో విత్ చంద్రకాంత్ అండి. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజు చాలా బాగుంటుందండి శారీ. మ్యాంగో విత్ చంద్రకాంత ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్. కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవచ్చు అండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదేంటంటే మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ వచ్చి చంద్రకాంత అండ్ క్రీమ్ అండి, రివర్స్ వేసాం అనమాట. అంటే చంద్రకాంత మీద క్రీమ్ కలర్ వేసాము, అందువల్ల ఈ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఎక్సలెంట్గా ఉందండి కలర్. అసలు ఏ శారీస్ ఏ మోడల్లో నేర్చినా కానీ బాగా తీసుకుంటున్నారండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు అడగండి అండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఈ ఫోల్డ్ వేసిన శారీలు ఉన్నాయండి కొన్ని, అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా లెమన్ ఎల్లో వస్తుందండి. చాలా బాగుంటుంది శారీ. ఇది చూడండి, రెడ్ విత్ లెమన్ ఎల్లో అనమాట. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది. శారీ అంతా కూడా లెమన్ ఎల్లో వస్తుంది. ఇది ఒక శారీ అండి. ఇది కూడా రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు. శారీ వచ్చేటప్పటికి నేవీ బ్లూ కలర్ అండి. నేవీ బ్లూ కలర్కి రెడ్ కలర్ శారీ అండి. చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అలాగే ఇంకొన్ని ఉన్నాయండి, ఫోల్డింగ్ వేసి ఇప్పదీయట్లేదు. మ్యాంగో కలర్ బ్లౌజు, చంద్రకాంత పాట్నా అండి. ఇది మ్యాంగో కలరు, పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్లోనే ఉంటుందండి. శారీ వచ్చేటప్పటికి చంద్రకాంత కలర్ అండి. చాలా మంచి కాంబినేషన్ అండి. అట్లాగే ఇది కూడా ఇందాక గెలుపు చూపించిన శారీ అండి. ఇది ఫోల్డింగ్ వేసామండి. తర్వాత ఇది రత్నావళికి లైట్ రత్నావళి అండి, వైలెట్ పాట్నా అండి. అంటే పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్లో ఉంటుందండి, డార్క్ వైలెట్ కలర్ వస్తుంది. శారీ అంతా కూడా లైట్ రత్నావళి కలర్ వాడామండి. ఇవన్నీ దాదాపు మీకు 55 నుంచి 60 షేడ్స్ వరకు చూపించానండి. ఈ త్రిపుర సిల్క్ పోచంపల్లి బోర్డర్ ప్లెయిన్ శారీస్లో ఇవి మనం 1100కు మాత్రం ఇస్తున్నామండి. చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము. వీటి స్పెషాలిటీ ఏంటంటే వాషబుల్ శారీసు, తర్వాత కలర్ గ్యారంటీ శారీసు, తర్వాత మీకు 100% హ్యాండ్లూమ్ శారీస్ అండి. ఇవి హ్యాండ్లూమ్ శారీస్ని 1100 రూపాయలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదండి. కాబట్టి మీ అందరూ కూడా చాలామంది కస్టమర్స్ ఉన్నారండి మా దగ్గర తీసుకునే వాళ్ళు. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. మా పాత వాళ్ళు కూడా ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసి అడగండి. ఇవి ఎక్కువ పెట్టుబడికి తీసుకుంటున్నారండి. ఎన్నో ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి పెట్టుబడి శారీస్ కింద తీసుకుంటున్నారు. ప్లస్ ఈ సమ్మర్లో కూడా మీకు చాలా బాగుంటాయండి. ఎందుకంటే కాటన్ ఫీల్ ఉంటుందండి ఇది కట్టుకుంటే. ఎందుకంటే 70% కాటన్ ఉంటుంది, 30% అండి సిల్క్ మిక్స్డ్. అది ఎందుకు మిక్స్ చేస్తారంటే మీకు క్లాత్ వాష్ చేసినప్పుడు తుక్కు అవ్వకుండా ఉండటానికి సిల్క్ మిక్స్ చేస్తారండి. అందువల్ల మీకు చక్కగా గంజి పెట్టకుండానే వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని వాడచ్చండి. చాలా బాగుంటాయండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి. ఎప్పుడు మాదిరిగానే ఈ వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.